ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సీఆర్టీ వెబ్సైట్లో మనకు ఉంటుంది. ఎన్సీఆర్టీ వాళ్ళు దీనికి సంబంధించిన ఈ సర్వే పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. ఇది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది ఫుల్ మీనింగు. ఇది మొత్తం మీద పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేయడం, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. మొత్తం మీద పూర్తిగా విద్యార్థులు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం దీనికి సంబంధించి ఈ పరక్ ఇది రిపోర్ట్ అయితే ఉంది. ఇది చూసినట్టయితే స్టేట్ రిపోర్ట్ చూసినట్టయితే దీనికి సంబంధించి ఇది తెలంగాణకు సంబంధించిన రిపోర్టు. దాదాపు ఇది 46 పేజెస్ ఉంది. ఇది మామూలుగా మనకు ముందు మాట డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క మెసేజ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మనం డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించి రిపోర్టు చూద్దాం. ఇది ప్రీఫేస్. పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఓవరాల్ స్కూల్ effectiveness across India. This national-wide survey serves as a comprehensive reflection of the education system, offering valuable insights into how students at different stages of schooling develop competencies and how various factors contribution to their learning experience. Designed as a large-scale competency-based assessment, the survey provides a structural analysis of student achievement, teacher preparedness, school infrastructure and pedagogical practices. Through this initiative, we aim to bridge the gap between policy and classroom realities, ensuring that education remains dynamic, inclusive and aligned with contemporary learning needs. ఇది పూర్తిగా మన టీచర్స్కి తర్వాత స్టూడెంట్స్కి బేస్ రూట్లు మళ్ళీ పూర్తిగా అక్కడ నేషనల్ వైడ్గా అంటే ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు తయారు చేస్తున్న దానికి ఎంత తేడా ఉంది, వాళ్ళ రిపోర్ట్స్కు మన ఇక్కడ బేస్ రూట్కు ఎంత తేడా ఉందో తెలుసుకోవడం కోసం ఇది ఒక ఎగ్జామ్ నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ మనం బ్రీఫ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024. Parak Rashtriya Sarvekshan 2024 was conducted by Parak NCERT under the aegis of the Department of School Education and Literacy, Ministry of Education, to understand the baseline performance in the development of competencies at the end of the foundational, preparatory and middle stages at the district level for grades 3, 6 and 9 respectively. Through Rashtriya Sarvekshan 2024, Parak provides a system level reflection on effectiveness of school education. ఇది స్టేట్ రిపోర్ట్ చూసినట్టయితే థర్డ్ క్లాస్ వాళ్ళకు 1162 స్కూల్స్లలో కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని స్కూల్స్లలో కండక్ట్ చేయలేదు. తెలంగాణలో ఉన్న కొన్ని స్కూల్స్ని ఆటోమేటిక్గా మామూలుగా వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అక్కడ నిర్వహించడం అయితే జరిగింది. అలాగే గ్రేడ్ 6 961, అలాగే 9th క్లాస్ 1173 స్కూల్స్ మనకు అక్కడ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ను పార్టిసిపేటెడ్ ఇక్కడ 3330, 2859 ఇలా ఉన్నది. ఈ రిపోర్ట్ కూడా మీకు ఆల్రెడీ గ్రూప్లో కూడా నేనైతే షేర్ చేయడం జరిగింది. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్. ఎంతమంది విద్యార్థులు రాయడం అంటే థర్డ్ క్లాస్ వాళ్ళు 23,655 స్టూడెంట్స్ను వాళ్ళ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అత్యధికంగా మాత్రం 9th క్లాస్ విద్యార్థులు ఎక్కువ మంది అయితే ఉన్నారు. స్కూల్స్ కూడా 9th స్కూల్సే ఎక్కువ ఉన్నాయి 9th క్లాస్ సంబంధించినవి. ఇది గ్రేడ్ 3 చూద్దాం. ఫస్ట్ మనకైతే ప్రైమరీ వాళ్ళకైతే మనకు గ్రేడ్ 3 అవసరం, మళ్ళీ గ్రేడ్ 6 గ్రేడ్ 9 రిపోర్ట్ కూడా ఉంది. కానీ సరే మనకు గ్రేడ్ 3 చూసినట్టయితే కంపారిజన్ ఆఫ్ స్టేట్ యావరేజ్ విత్ నేషనల్ యావరేజ్ అక్రాస్ సబ్జెక్ట్ వైజ్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఎయిడెడ్ స్కూల్స్ ఎట్లున్నాయి, ఇలా పూర్తిగా మనం అన్నిటినీ యావరేజ్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మన స్కూళ్ళలో మనం చెప్తున్నాం, మరి బయట ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంది, తర్వాత వివిధ ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఎట్లుంది, తర్వాత డిఫరెంట్ స్టేట్స్లలో ఎట్లుంది, ఏ జిల్లాలో ఎట్లుంది, అలా అన్నీ మనం ఒకసారి కంపారిజన్ చేస్తే మనం కొంత నాలెడ్జ్ అయితే మనకు వస్తుంది. తర్వాత ఒక అవగాహన అయితే ఈజీగా రావచ్చు అవగాహనకు. లాంగ్వేజ్ చూసినట్టయితే ఈ ఎల్లో కలర్ తెలంగాణ, ఇది నేషనల్. మన కంపారిజన్ నేషనల్తో చేస్తే మనకు తక్కువనే ఉంది. అది మనం 58% ఉన్నాం, టోటల్ నేషనల్ వైడ్ 64% ఉంది. అలాగే మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇది లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీషు వస్తుంది. ఇక్కడ ఇది 60% ఉంటే మ్యాథమెటిక్స్లో 54% ఉంది. ఇన్ బోత్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ద యావరేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ ఈజ్ బిలో ద నేషనల్ యావరేజ్. ద డిఫరెన్స్ ఈజ్ 6% ఇన్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. మనకు ఆ డిఫరెన్స్ అనేది 6% డిఫరెన్స్ అయితే ఉంది ఇఫ్ యూ కంపేర్ టు నేషనల్.
అలాగే గ్రేడ్ 3 పర్ఫార్మెన్స్ బై జెండర్, బాయ్స్ అండ్ గర్ల్స్, మేల్ ఫీమేల్. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ చూసినట్టయితే బాయ్స్ పర్సంటేజ్ తెలంగాణలో మనకు 57 ఉంటే నేషనల్లో 63, ఇది కూడా 6% డిఫరెంటే ఉంది. గర్ల్స్లో ఇది కూడా 6% డిఫరెన్స్ ఉంది, 59%, 65. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇది 7% ఉంది, 53% బాయ్స్, నేషనల్ 60% ఉంది. అలాగే గర్ల్స్ 55, 60, జస్ట్ 5%. టోటల్ యావరేజ్ మాత్రం 6% డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది. ఇన్ లాంగ్వేజ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ పర్ఫార్మ్ 7% లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్. సేమ్ ఇది మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. పర్ఫార్మెన్స్ బై లొకేషన్, ఇక్కడ లొకేషన్ చూసినట్టయితే మళ్ళీ రూరల్, మళ్ళీ అర్బన్, అలా రూరల్ అంటే విలేజ్ లెవెల్లో మన రూరల్ చూసినట్టయితే లాంగ్వేజ్లో 60, 64, జస్ట్ 4% డిఫరెన్స్ మాత్రమే నేషనల్ తోటి ఉంది రూరల్ అయితే. అర్బన్లో ఇక్కడ 6% డిఫరెన్స్ ఉంది. అలాగే మ్యాథమెటిక్స్లో రూరల్ జస్ట్ 3% డిఫరెన్సే ఉంది నేషనల్ లెవెల్లో చూస్తే. ఇక్కడ అర్బన్లో ఇక్కడ మనకు 7%, 6% డిఫరెన్స్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ టైప్, ఇది కూడా ఒకసారి మనం అందరం గమనిస్తే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లలో జస్ట్ 5% డిఫరెంట్ ఉంది నేషనల్ లెవెల్లో. అలాగే గవర్నమెంట్ ఎయిడెడ్లో ఇక్కడ 8% డిఫరెన్స్ కనబడుతుంది. ప్రైవేట్లో 6% డిఫరెన్స్ కనబడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లలో మరి మా తెలంగాణ, నేషనల్ జస్ట్ 1%. అవి రెండు సెంట్రలే కాబట్టి మరి ఇక్కడైతే 1% డిఫరెన్సే ఉంది. స్టేట్ గవర్నమెంట్లో ఇది మ్యాథమెటిక్స్, ఇక ఇది లాంగ్వేజెస్, అది మ్యాథమెటిక్స్లో చూడవచ్చు. ఇది 5%, ఇక్కడ 8%. మొత్తం మీద అయితే గవర్నమెంట్ ప్రైవేటు మీకు ఎలా అనిపిస్తున్నది? డిఫరెన్స్ వాళ్ళది లేదు, కానీ ప్రైవేట్ స్కూల్స్కు మన స్కూల్స్ ఇవి అదే ప్రైవేట్లో 64 ఉంది నేషనల్ వైడ్లా, అది కూడా ప్రైవేట్ స్కూల్సే, మొత్తం నేషనల్ వైడ్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్. ఎస్ ఇక్కడ నేషనల్ వైడ్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్, స్టేట్ వైడ్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్. కానీ మనకు ఒకటేమనిపిస్తుంది అంటే పర్సంటేజ్లో మాత్రం, అంటే పర్సంటేజ్లో కరెక్టే నువ్వు అనేది, ఆ పర్సంటేజ్ అనలేదు. సబ్జెక్టులో ఒక తెలుగులో 100 మార్కులకు ఒక పర్సంటేజ్ 64% స్టూడెంట్స్ చేయగలిగారు కదా. అవును సార్, అట్లా అంటున్నా చేయగలిగారు. మన దగ్గర కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా 100 మంది విద్యార్థులను పెడితే నేషనల్ వైడ్ 64 వస్తే మనకు 59 వచ్చింది కదా. అలా కంపారిజన్ చేయొచ్చు కదా, ఆ విధంగా కంపారిజన్ అంటున్నారు. పెద్దగా డిఫరెన్స్ గవర్నమెంట్ ప్రైవేటు. అక్కడ ప్రైవేట్ స్కూల్స్ 65, అవును సెంట్రల్ లెవెల్, అవును, గవర్నమెంట్ 64, అవును, ప్రైవేట్కి వస్తే మన 69, 58 ఉంది. మన 1% ఎక్కువ ఉన్నాం మన తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ కన్నా. ఓకే, అదే అని కాదు, కానీ మనం అనుకుంటున్న విధానంలో చాలామంది ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి కాంపిటెన్సీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ. సేమ్ క్వశ్చన్ పేపరు ప్రైవేట్ స్కూళ్ళకైనా గవర్నమెంట్ స్కూల్కైనా సేమ్ క్వశ్చన్ పేపరు, సేమ్ క్లాసు. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు ఫీజు కట్టి చేసినా కానీ వాళ్ళ పర్సంటేజ్ అయితే పెద్దగా ఏమీ లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సరే, ఇక ఎక్కువ తక్కువ అని కాకుండా రెండైతే సమానంగా ఉన్నాయనేది మాత్రం మనం ఒక అంచనాకి రావచ్చు. పెద్ద తేడా అయితే ఏం లేదు, ఇద్దరం ఓకే, ఇంట్లో పోయినా అంతే, అందులో పోయినాక అంతే అనేది అయితే ఉంది. అందులో మన దగ్గర మల్టీగ్రేడ్ టీచింగ్ స్టాఫ్ లేదు. మనం ఇలాంటి సొసైటీలో మనం ఇలాంటి రిపోర్టు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి ఈ స్టాటిస్టిక్స్ అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కదా, పీపుల్ నమ్ముతారా అసలు? మీరు అది క్వశ్చన్. సరే, అన్నీ సార్ ఒకటి లింగయ్య సార్, ఏది 100% కరెక్ట్ ఉండదు, ఏ మనిషి 100% చెప్పలేము కరెక్ట్ అని. సరైన హోప్ లేదు. ఓకే, ఎందుకంటే రిపోర్ట్ వాళ్ళు ఏం చేసింది ఎందుకు పక్క పెడితే పీపుల్కి అసలు బిలీఫ్ లేదు కాబట్టి వాళ్ళు
ఎవరైనా సార్ ఇప్పుడు మీరు వేసే మార్కులు మీరు FC1లో మార్కులు వేస్తుర్రు, మీ మార్కులు అది కరెక్టేనా అంటే ఎంతవరకు అంటే అందులో కూడా కొద్ది తేడాలు ఉంటాయి. ఎవరి దాంట్లో అయినా 100% మనం ఏం చేయలేము. సరే సార్, మీరు అన్నది కూడా అది కూడా రైటే. సరే, నమ్మకాన్ని కలిగించడానికి వేరే ఉన్నది, ఇది ఒక్క దాంతో మనం ఏం చేయలేమని సార్ అంటుండు. సరే, ఇది ఒక సూచిక మాత్రమే, జస్ట్ ఎప్పుడో ఒకసారి జర యావరేజ్ మనకు మనం ఒక ఆయన ఇలా తోలనా అనుకునేట ఆయనకు ఇగో ఈ ప్రైవేట్కి పోయినా ఇంత ఉంది ఏం లేదని చెప్పడానికి మాత్రం ఇది మనకు పనికి వస్తుంది. సరే, పూర్తిగా ప్రైవేట్ నమ్మేట ఆయనను మనం ఏం చేయలేము. అది దానికి సంబంధించిన కొంత అవగాహన కోసం మాత్రం నువ్వు కామన్ ఎగ్జామ్ అయితే పెట్టు, చూద్దాం. మీ పిల్లలేదు మా పిల్లలేదు కామన్గా గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పెడితే ఇప్పుడు కాదు రేపు భవిష్యత్తులో అయినా ఎగ్జామ్ పెట్టినా కానీ మా పిల్లలు కూడా మీ పిల్లలతోటి మేము పోటీ పడగలుగుతారు అనేది కొద్దిగా మనం చెప్పుకోవడానికి మాత్రం అయితే ఇది ఒక మనకి స్టాటిస్టిక్స్గా ఇవైతే ఉన్నాయి. సరే, ఇక్కడ కీ పాయింట్స్ కూడా మనం ఆల్రెడీ మనకు అర్థమైపోతున్నాయి. ఆ కీ పాయింట్స్ జస్ట్ దాన్ని బట్టే ఇక్కడ వేసాడు. మళ్ళీ SC ST OBC అదర్స్ ఇక్కడ కూడా కంపారిజన్ అయితే చేయడం జరిగింది. చూడండి, SC పిల్లలలో మరి తెలంగాణ 57% వస్తే నేషనల్ వైడ్ 64 వచ్చింది. STలలో 5% డిఫరెన్స్ ఉంది. OBCలలో 5%, అదర్స్ 5%. ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ జస్ట్ పెద్ద తేడాలు అయితే ఏం లేదు, లిటిల్ బిట్ డిఫరెన్సే ఉంది ఇందులో అయితే. సరే, అది కరెక్టా కాదా అనేది ఎవరు ఎగ్జామ్ పెట్టుకున్నా, మనము మన బల్లలు ఎగ్జామ్ పెట్టినా నేనైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పలేము. FA1లో ఈ క్లాసు చూస్తున్నాం, ఒక 7 వేస్తున్నాం, 6 వేస్తున్నాం, 8 వేస్తున్నాం. లేదా ఆడు ఎగ్జామ్ రాస్తే వాడు చూసి రాస్తుండు, వాడు ఆ చెప్తే రాస్తుండు, వాడు ఇంకేదో అవుతున్నది. ఇంకా వాళ్ళైతే ఇంకా అడగలు వేస్తారు, ఇక రాసేస్తారు. అవునవును, అది ఇంకా ఘోరంగా. అవునవును, అదే ఏ దానిలో కూడా పెద్దగా పర్ఫెక్షన్ అయితే లేదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏంటంటే ఇక ఫీజు అడిగినప్పుడు ఏం సార్ మా వానికి మార్కులు రాలేదు అంటారు, వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నువ్వు మ్యాథ్స్ చెప్తున్నావు, నీ దాంట్లో మార్కులు రాదు, మీ ప్రిన్సిపాలే అడుగుతాడు ఏమైంది సార్ మీ దాంట్లో పిల్లలు ప్రవీణ్ సార్ అని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇవన్నీ లేదు కానీ నువ్వు ఎంతో మీరు అన్నట్టు ఎగ్జామ్ పేపర్నే కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ రాపిచ్చో చేసో మార్కులు వచ్చినా అనుకో క్వశ్చన్ వేయడు. పేరెంట్స్ తోటి కూడా క్వశ్చన్ అవసరం లేదు. 1 వీక్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తారు, 2 రోజుల ముందు ఆ క్వశ్చన్స్ చెప్తారు. లాస్ట్ స్టెప్ ఏంటంటే సార్ ఇంటికి తీసుకొచ్చి పేపర్లో దిద్ది ఇవే మార్కులు వేస్తారు సార్. రాసి ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కొన్ని స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. సరే సార్, కాంపిటెన్సీ వైజ్ పర్ఫార్మెన్స్ గ్రేడ్ 3 చూసినట్టయితే ద టేబుల్స్ బిలో షో ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ correctly answered questions related to each competency in the state compared to the national average. For example, in competency C 10.7 language grade 3 in Telangana, the state average of 55% represents the proportion of correctly answered questions, while the national average for same competency was 61%. అంటే ఈ క్వశ్చన్స్ మామూలుగా 9.7 నోస్ అండ్ యూజ్ అంటే కాంపిటెన్సీ కోడ్ అప్పుడు కోడ్స్ లాగానే నేషనల్లో ఇచ్చారు కదా సార్, అప్పుడు క్వశ్చన్ కోడ్స్ లాగా ఇవ్వడం జరిగింది. అందులో స్టేట్ అయితే 62%, నేషనల్లో 67%. ఇలా పూర్తిగా ఈ కోడ్ రీడ్ షార్ట్ స్టోరీస్ అండ్ కాంప్రిహెన్సిస్ దేర్ మీనింగ్ బై ఐడెంటిఫై క్యారెక్టర్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ వాట్ ద అదర్ వాంట్స్ టు సే ఆన్ దేర్ ఓన్. అంటే ఈ క్వశ్చన్స్కు ఎలా యావరేజ్ చేశారు, ఆ క్వశ్చన్స్కి ఎలా చేశారు అనేది ఇక్కడ మనకు పూర్తిగా పర్ఫెక్ట్ రిపోర్ట్ అయితే తయారైతే చేయడం జరిగింది. ఆ రిపోర్ట్కు వాళ్ళ ఒక ప్రామాణికంగా ఎగ్జామ్స్ ఎవరు పెట్టారు సార్? లాస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ ఎవరు చేస్తున్నారు? మీ స్కూల్లో ఎవరు స్కూల్ అన్నా చేశారా? అదే ఎవరి స్కూల్ అన్నా న్యాస్ ఎగ్జామ్ జరిగిందా సార్? న్యాస్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ సంఘంలో మీరున్నారా సార్? అంటే ఎట్లా నిర్వహించారు? అంటే పిల్లలకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చిరా చూపెట్టడానికో, సార్లు చెప్పడానికో? ఏ ఛాన్స్ లేదు, సొంతంగా రాసిర్రు. అదే సార్ చెప్తా, అరే సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే ఎట్లా ఓకే పేపర్ ఎట్లా రాయాలని చెప్పారు, పిల్లలు దూరం కూర్చోబెట్టారు, రాపించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే సార్, మొత్తం మీద అంత ట్రాన్స్పరెన్సీగా మాత్రం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే నేనైతే చూడలేదు, మా స్కూల్లో అయితే జరగలేదు కాబట్టి
మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది, వాళ్ళు వచ్చి ట్రాన్స్పరెన్సీగా పెడతారు, ఎవరి మీద ఎక్కడ పలానా వాళ్ళకి ఆన్సర్లు చెప్పడము, పలానా స్కూల్ ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్నాము నా స్కూలు ఇట్లా నీ స్కూల్ ఇట్లా అని కాకుండా వాళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక పద్ధతిగా వాళ్ళైతే సరే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి విద్యార్థులు సొంతంగా అయితే రాయించడం అయితే చేయడం జరిగింది అనేది ఇప్పుడు మన సార్ చెప్తున్న ప్రకారం అర్థమవుతుంది. సరే ఏదేమైనా ఒక నేషనల్ వైడ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ ఒక కామన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు కొంత తెలుస్తుంది. ఇప్పుడు ఒక గురుకుల ఎగ్జామ్ కానీ ఇవి రాసేటప్పుడు మన పిల్లలు ఏ ర్యాంకులు వచ్చిర్రు మనం అనుకుంటాం, మా పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకుంటా. కానీ బయట స్కూల్కు వెళ్ళినప్పుడు బయట వాళ్ళతోటి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంత మనకు సేమ్ క్వశ్చన్ పేపరు మన పిల్లల స్టాండర్డ్ ఏంది, మన ర్యాంక్ ఎంత వచ్చింది అనేది అప్పుడు దాన్ని బట్టి మన స్కూల్ స్టాండర్డ్ ఏంది, మన పిల్లవాళ్ళ స్టాండర్డ్ ఏంది, మనం ఏ స్థాయిలో చెప్తున్నాం, మరి బయట పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, మన పిల్లవానికంటే ఎంతమంది ముందు ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాంటి కామన్గా మనమైతే పర్ఫెక్ట్గా మన స్కూళ్ళల్లో కొంత నిర్వహించలేకపోతున్నాం. సరే అది వేరే వేరే కారణాలు, మల్టీ గ్రేడ్ అనుకోండి, ఒకసారి ఎగ్జామ్ పేపర్ ఇస్తాము, ఒకసారి ఏదైనా ఆఫీస్ వర్క్ ఉంటే ఇట్లా పోతాగానే మళ్ళీ వాడు దాంట్లో ఒకసారి ఏదో చూసి రాయడము, ఒకసారి మనం ఏరే చేపిస్తాం, ఒకసారి కాదు అట్నే కొన్ని ఏబిసిడి ఉన్నాయి అనుకోండి, ఒక్క జరసేపట్ల ఆ క్వశ్చన్ ఆ పేర మామూలుగా చదివి క్వశ్చన్స్ కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ఏబిసిడి కరెక్ట్ పెడతాడు, ఆయనకి పేర చదవడమే రాదు, ఈ మాత్రం ఆన్సర్లు కరెక్ట్ వస్తాయి. టీయా సరే సార్, ఈ విధంగా అయితే ఇప్పుడు స్టేట్ రిపోర్టు ఇది ఉంది, తర్వాత మన డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కూడా చూద్దాం. ఉన్నది ఇందులో టాప్ జిల్లాలలో హన్మకొండ, జగిత్యాల, జనగాం, ఖమ్మం, మంచిర్యాల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్. తర్వాత రైజింగ్లో కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి ఇవి రైజింగ్లో ఉన్నాయి. మన మొత్తం 4 భాగాలుగా విభజించారు. థర్డ్ ఇది డెవలపింగ్లో అడ్వాన్సింగ్ టువర్డ్ హయ్యర్ పర్ఫార్మెన్స్ గ్రోత్ ఆర్ ఇంప్రూవ్మెంట్. జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మన యాదాద్రి భువనగిరి. ఇక్కడ దీంట్లో ఈ డెవలపింగ్లో మళ్ళీ డౌన్లో ఉంది. ఇంట్లోకి వచ్చి ఓకే సరే అవమానించడం ఓకే అర్థమైంది. ఇందులో ఇక డెవలపింగ్ దాంట్లో దాన్ని వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారు, అంతేనా? రైట్. మరి ఇక్కడ ఓకే అర్థమైంది. ఇప్పుడు సూర్యాపేట ఏ ప్లేస్లో ఉందనేది ఇంకా పర్ఫెక్ట్ తెలియదు అన్నట్టు, అది ఫస్టా సెకండా థర్డా, ఇది ఓన్లీ ఉన్న ఎక్సెలింగ్ డిస్ట్రిక్ట్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చింది. ఎక్సెలింగ్ ఓకే, ఆ పర్సంటేజ్ వచ్చిన జిల్లాలు అన్నట్టు. సరే అది కూడా మళ్ళీ వేరే మన డిస్ట్రిక్ట్ సపరేట్గా పోయినప్పుడు వేరే డిస్ట్రిక్ట్ పోయినప్పుడు ఆ డిస్ట్రిక్ట్ ఏ ప్లేస్లో ఉందో అది కూడా తెలుస్తుంది. సరే ఇక్కడ ఎమర్జింగ్ ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇవి లాస్ట్ ఎమర్జింగ్ ప్లేస్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కొంచెం ఇంకా చాలా డెవలప్ కావాల్సిన పరిస్థితి అన్నట్టు. ఇదేమో 6th క్లాస్ సార్, ఒకసారి బ్రీఫ్గా అయితే చూద్దాం. 6th క్లాస్ కూడా సేమ్ ఇలా ఉంది. నేషనల్ యావరేజ్ తోటి మన తెలంగాణ యావరేజ్ ఇది కూడా కొద్ది తేడాతోటి మాత్రమే ఉంది. ఇది కూడా పర్ఫార్మెన్స్ జెండర్ ఇది కూడా సేమ్, ఇక 6th, 7th, 8th అన్నీ కూడా కొద్ది తేడాతో ఉంది. ఇక్కడ 6th క్లాస్లో మన ప్రైమరీ ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం చాలా తక్కువ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు మన ప్రైమరీ 3rd క్లాస్ ఏమో యావరేజ్లో కొద్ది తేడాతోటి ఉన్నాయన్నీ, కానీ ఇక్కడ మాత్రం ఇది చాలా డిఫరెన్స్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేటు ఇక్కడ పోలిస్తే హై స్కూల్లో ప్రైవేట్ వాళ్ళు కొద్దిగా ముందు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మరి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కూడా చూడండి, హై స్కూల్లో చాలా తక్కువగా కనబడుతుంది పర్సెంటేజ్, 36, 43%. అంటే వాళ్ళ క్వశ్చన్స్కు మరి ఆన్సర్స్ మరి ఎలా ఉన్నాయో హై స్కూల్ లెవెల్లో. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం మన ప్రైమరీ స్కూల్కు హై స్కూల్ పోలిస్తే హై స్కూల్లో స్టాండర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నట్టు మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ సేమ్ మొత్తం మీద అయితే మన ప్రైమరీ స్కూల్తో పోలిస్తే మాత్రం హై స్కూల్ స్టాండర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇందులో హై స్కూల్ లెవెల్లో కూడా చూస్తే ఇక్కడ సూర్యాపేట లేదు, మిస్ అయింది.
మొత్తం ఎక్సెలింగ్లో హై స్కూల్ లెవెల్లో మాత్రం ఇవి ఉన్నాయి. సూర్యాపేట అంటే ఇప్పుడు రైజింగ్లోకి వచ్చింది, ఇప్పుడు హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి. మనది యాదాద్రి భువనగిరి సేమ్ ప్రైమరీ అయినా హై స్కూల్ అయినా సరే సార్. ఇది 9th క్లాస్ కూడా చాలా తక్కువ, అక్కడ కూడా స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నట్టయితే కనబడుతుంది. మ్యాథమెటిక్స్లో అయితే మరి 36-37% ఉన్నది. లాంగ్వేజ్ పర్వాలేదు, లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ వీటిలలో చాలా తక్కువగా ఉన్నట్టయితే రిపోర్ట్ కనబడుతుంది. ప్రైమరీలో అన్నీ 59, 56 ఎబోనే ఉన్నాయి, 55 ఎబోనే, 60 అట్లా. ఇక్కడ మాత్రం 30, 40 అట్లా ఆ రేంజ్లో మనకు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి హై స్కూల్ వాళ్ళు కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన ఉంది, దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రైమరీ లెవెల్ వాళ్ళు 55, 56లో ఉన్నది. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడ హై స్కూల్లో మళ్ళీ సూర్యాపేట ఇందులోకి అయితే వచ్చింది. సేమ్ అవే జిల్లాలు. నల్గొండ ఇక్కడ అంతకుముందు డౌన్లో ఉండే మొత్తం, ఇప్పుడు రైజింగ్లోకి వచ్చింది. మరి హై స్కూల్ 9th క్లాస్లో ప్రైమరీలో డౌన్ ఉండే, హై స్కూల్కి వచ్చేవరకు మళ్ళీ రైజింగ్లో వచ్చింది. మరి హై స్కూల్ విద్యార్థులు స్టాండర్డు నల్గొండలో ఎక్కువ ఉన్నట్టు. హై స్కూల్లో యాదాద్రి ఏడ ఉంది, మొత్తం డౌన్కి వచ్చింది హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి. ఎమర్జింగ్ అంటే ఇక మొత్తం మీద ఇక ABCDE అంటే ఇలా ABCD గ్రూప్కి వచ్చింది అన్నట్టుగా. రికమెండేషన్స్ ఫర్ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్. దిస్ subsection presents the gaps identified across 3 grades and different subjects using the achievement test, people questionnaire, teacher questionnaire and school questionnaire, bridging the gap in learning levels. The percentages for competency wise performance in each grade covered in preceding sections represent the proportion of students in grade 3, 6 and 9 in Telangana who correctly answered questions for each competency in the subjects tested. The percentages offer valuable insights into the students' performance across different competencies, aiding identification of area that may require targeted support. Instead, where less than 50% of students in the state were able to answer correctly, indicate learning gaps. అంటే 50% కంటే తక్కువ ఉన్న పరిస్థితి ఎక్కడైతే ఉందో అక్కడ గ్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మనం ప్లాన్ చేసుకోవాలి. మరి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మన సెక్షన్లో, దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ దీనికి సంబంధించి మీరు అందరూ ఇప్పుడు పర్సంటేజ్ చూశారు కదా, ప్రైమరీ కానీ మన మ్యాథమెటిక్స్లో కానీ లేకపోతే మన అన్ని లాంగ్వేజెస్లో కానీ. దీనికి సంబంధించి ఏం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మన ఎంఏ సార్ కాంప్లెక్స్ సెట్ సార్ చెప్పినట్టు 3rd క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ మరి FLS అని వచ్చింది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త పదాలు వస్తూ ఉంటాయి, కనుమరుగు అవుతుంటాయి. పదాలే కొత్త. నిజానికి చెప్పాలంటే అంతా చదవడం, రాయడము, బేసిక్ అర్థమెటిక్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, లాంగ్వేజెస్ ఎక్కడ ఏవి మారలే. కాకుంటే పదాలు మారుతున్నాయి, ప్రోగ్రామ్ డిజైనింగ్ మారుతుంది. మామూలుగా మనం చేసేదైతే కేవలం ఖచ్చితంగా బేస్ రూట్లో మాత్రం పిల్లలకు చదవడం, రాయడం నేర్పడం, అర్థమెటిక్ సంబంధించినవి నేర్పడం అనేది అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 50% బెంచ్ మార్క్ ఈజ్ టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ అడాప్షన్. ఎనీ అసెస్మెంట్ స్ట్రాటజీ వేర్ లెస్ దాన్ 50% ఆఫ్ టీచర్స్ రిపోర్టెడ్ యూజింగ్ ఇట్ at least sometimes is considered as an area needing targeted intervention. ఈ సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్క్, పోర్ట్ఫోలియో. In Telangana, the innovation assessment strategies seem to be commonly used in schools. Self-assessment, project work and peer assessments are being adopted comparably high levels. Portfolio-based assessment also shows substantial usage, though slightly lower as compared to the other methods. Teachers can be encouraged to use more of portfolio as an assessment strategy along with the other assessment strategies. ఇదేంటి సార్, ఏమైనా అర్థమైందా? సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్, ప్రాజెక్ట్ వర్క్, పోర్ట్ఫోలియో. అందరికైతే అందరికీ కాదు, ఒక కొంతమందికి 50% అయితే. అవును.
మ్యాక్సిమం పర్సెంటేజ్ 60 వచ్చింది ఈ పేపర్లో అట్మోస్ట్. మీరు ఏ కేటగిరీ తీసుకోండి, ఏ స్కూల్ తీసుకోండి, రూరల్ అయినా అర్బన్ అయినా ఎక్కడైనా రూరల్ ఏరియాస్ తీసుకోండి, మీరు ఎట్లనైనా చూడండి వాళ్ళు చేసిన సర్వేలో 60 దాటలేదు. మ్యాక్సిమం 60 వచ్చింది. గ్యాప్ మ్యాక్సిమం 7 నుంచి ఎక్కడ 7-8 నుంచి లేదు. అంటే సార్ 8 కంటే ఎక్కువ ఎక్కడ లేదు. కానీ సార్ మనం కరెక్ట్గా పనిచేస్తున్నట్టే. ఇప్పుడు ఒక దగ్గర 90 ఒక ప్రైవేట్ స్కూల్ లేదా ఒక దగ్గర 90% 95% వచ్చి మనకే 60% 50% వేస్తే వీఆర్ ఫెయిల్. అందరూ అట్లనే ఉన్నప్పుడు ఏవైతే ఎన్సీఆర్టీఓ ఎస్సీఆర్టీఓ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం పనిచేస్తున్న అన్ని స్కూల్స్ సమానంగా ఉన్నాయి. అంటే మనం కరెక్ట్గా పనిచేస్తున్నట్టు. మార్పులేదం జరగాలంటే అక్కడ జరగాలంటే సార్ ఓకే సార్. సార్ చెప్పినట్టు కూడా యావరేజ్ చూసినా ఎక్కడ చూసినా ప్రైవేట్ చూసినా గవర్నమెంట్ చూసినా కొంత ఈక్వల్ అయితే ఉంది. సరే అది యావరేజ్ వచ్చినట్టయితే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మండల్ యావరేజ్, ఇప్పుడు డిస్టిక్ యావరేజ్ మనకు ఒక 55% వచ్చింది అనుకో, అందులో మరి ఏ మండలు ఒక స్కూల్ మొత్తం కూడా తక్కువ ఉండొచ్చు. ఎక్కడో చోట 30%, 25%, 40% ఉండొచ్చు. ఒక స్కూల్ 70-80% ఉన్న స్కూల్ కూడా ఉండొచ్చు. సరే అది మనం స్కూల్ వైజ్గా మండల్ వైజ్గా చేసినప్పుడు ఇంకా గ్యాప్స్ కూడా తెలుస్తాయి. సరే ఏదేమైనా కానీ మరీ ఎక్కువ అయితే లేవు, కొంత సమానమైతే ఉంది. అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాకుంటే ఒక 50-60% మధ్య మాత్రం ప్రైమరీ ఉంది. హై స్కూల్ యావరేజ్ చూస్తే 40-50 కాడికే ఉంది. 40 యావరేజ్గా 40 అనుకోండి, 45, 39, 40 అట్లా ఉంది. అది 40% ఉంది. మనది ఒక ప్రైమరీ మాత్రం 55-60గా మనకైతే తెలుస్తుంది. సరే స్టాటిస్టిక్స్ అది కాదు అక్కడ సెంట్రల్ ప్రైవేట్ స్కూల్స్ కి స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ కి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారు. అలా ఇస్తే ఎలా తెలుస్తుంది సార్? అవుట్కమ్ ఎలా తెలుస్తుంది? వాటికే పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి కంపారిజన్ చేసుకొచ్చిన ఆ స్టాటిస్టిక్స్ చూపిస్తే మీరు అన్నట్టు సార్ అప్పుడు తెలుస్తుంది. అదే ప్రైవేటు గవర్నమెంట్ ఉన్నది సార్, కానీ అది నేషనల్ వైడ్ ప్రైవేట్ స్కూలు మళ్ళీ మన స్టేట్ వైడ్ ప్రైవేట్ స్కూల్ను కంపారిజన్ చేశాడు. అయితే వీళ్ళు మనలో అనేది ఏంటంటే ఓన్లీ మన ఇప్పుడు యాదాద్రి భువనగిరిలోనే ప్రైవేట్ స్కూల్స్ పర్సెంటేజ్ ఎంత, మన గవర్నమెంట్ స్కూల్ పర్సెంటేజ్ ఎంత, అది కావాలంటారు. మన స్టేట్ తెలంగాణలోనే ప్రైవేట్ స్కూల్ పర్సెంటేజ్ ఎంత, గవర్నమెంట్ స్కూల్ పర్సెంటేజ్ ఎంత. సరే అది కూడా దాన్ని పూర్తిగా లోతులోకి వెళ్ళినట్టయితే ఆ రిపోర్ట్ కూడా మనకు దొరకవచ్చు. సరే ఇప్పుడు మన డిస్టిక్ రిపోర్ట్ కూడా చూద్దాం సార్. ఇది మామూలుగా అంటే ఇది కొంచెం బ్రీఫ్గా మన డిస్టిక్ ఎట్లా ఉంది, మన డిస్టిక్లో ఏ స్కూల్ పెట్టిరు, అదే ఇప్పుడు ప్లాన్ చేయాలి. అదే ఇప్పుడు ఏమేం కావాలి, ఆడియో విజువల్ సెల్ఫ్ మనం అసెస్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే వాళ్ళు ఏవైతే రూపొందించారో కుడి అందరికి అట్లనే కష్టపడుతుంది. మార్పు జరగాలంటే కేటో జరగాలంటే మన దగ్గర ఏం లేదు. పెద్దగా మార్పు జరగాలంటే ఏదేమైనా కానీ మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టీఎల్పీలో కొంచెం ఎఫెక్టివ్గా చేసుకుంటూ వెళ్ళడం, ఉన్నంతలో మన పిల్లల్ని తెలుగు ఇంగ్లీషు మీరు చెప్పినట్టు పాత ఏది ఉన్నా అదే పదాలు మారినా కానీ పిల్లలకైతే కనీసం ఇంగ్లీషు మాట్లాడ రావాలి, తెలుగు అక్షరాలు పదాలు వాక్యాలు చదవ రావాలి. లెక్కలలో ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్, విద్యార్థులు వస్తువులు ఇస్తే కౌంట్ చేయడం, నిజ జీవిత గణిత ప్రక్రియలలో కొద్దిగా పర్ఫెక్ట్ వచ్చేటట్టు చూడడం అనేది అయితే కామన్ చేయాల్సిందే. ఇప్పుడు హై స్కూల్ వాళ్ళు కూడా కొన్నిసార్లు పాఠాలు పనిచేసి కూడా ఈ బేసిక్స్ నేర్పుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడున్న ప్రకారం అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మరి 6th 9th వాళ్ళకు ఇప్పుడు ఎగ్జామ్ కూడా లేదు, ఓన్లీ ఇప్పుడు ప్రైమరీ వాళ్ళకే పెట్టిరు. మరి అంటే అది ఓన్లీ తెలంగాణ వరకు. ఈ ఎఫ్ఎల్ఎస్ అయితే మరి నేషనల్ వైడ్ ఉన్నట్టయితే నాకు తెలియదు పూర్తిగా, ఓన్లీ 3rd క్లాస్కే పెడుతున్నారు సరిగా. అదే మొత్తం మీద నేషనల్ వైడ్లోనే హై స్కూళ్ళు పూర్తిగా మళ్ళీ తప్పించి ఓన్లీ ప్రైమరీ స్కూలు అంటే ఓన్లీ ఇక్కడ బేస్ రూట్లో వీళ్ళను మనం పర్ఫెక్షన్ చేస్తే పై తరగతిలో పోయిన తర్వాత వీళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారనే ఉద్దేశమో మొత్తం మీద. లేకపోతే ఒకేసారి 3rd 6th 9th అందరికీ ఎగ్జామ్ పెట్టడం కష్టం కాబట్టి అని ఓన్లీ 3rd క్లాస్కు పెడదామని ఎట్లా నిర్ణయం తీసుకున్నారో కానీ మొత్తం మీద అయితే ఓన్లీ ఇప్పుడు 3rd క్లాస్. 2024 అది ఇది నాసే అది. అది కూడా చూసుకోవచ్చు మీరు.
ఉందా? ఇప్పుడే ఉందంటే వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు కరెక్ట్ అన్నట్టు. ఏం లేనప్పుడు లేవుగా అంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అంటే టోటల్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అదే సార్, total ఇంప్రూవ్మెంట్ ఉంది. మన జిల్లా ఇంప్రూవ్మెంట్ లేదు. నేషనల్ వైజ్ గానే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంప్రూవ్మెంట్ ఉంది. పోయినసారి 80% వస్తే ఈసారి 85 అట్లే ఉందా? ఆ పర్సెంటేజ్ ఇంప్రూవ్ ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మన స్టేట్ పర్సెంటేజ్ మన జిల్లాది ఓకే సార్. ఇప్పుడు మన జిల్లా యొక్క రిపోర్ట్ చూద్దాం. డిస్ట్రిక్ట్ రిపోర్ట్, యాదాద్రి భువనగిరి రిపోర్ట్ చూద్దాం. ఇది మన ఓకే మేడం సార్, ఇది మన డిస్ట్రిక్ట్ రిపోర్టు. మేడం ప్లీజ్, ఇది టోటల్ వీ హ్యావ్ 85 స్కూల్స్ మొత్తం మీద. దే హ్యావ్ కండక్టెడ్ 85 స్కూల్స్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి. మొత్తం 85 స్కూళ్ళల్లో మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది. చాలా రేర్గా తక్కువ స్కూల్ అన్నట్టు. టీచర్స్ ఒక 310 మంది టీచర్స్, 300 అండ్ 2240 స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ వాళ్ళు అసెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అన్న యావరేజ్ అవన్నీ చూసుకున్నా కానీ అన్ని స్కూళ్ళల్లో ఎస్ఎస్ ఇప్పుడు మా స్కూల్ చేయలేదు, చాలా స్కూళ్ళల్లో మన జిల్లాలో ఎన్నో స్కూళ్ళల్లో చేయలేదు. కొన్ని స్కూళ్ళల్లో యావరేజ్ మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన స్కూళ్ళలో మాత్రం ఇలా ఇది యావరేజ్. ఏదైనా పూర్తిగా అన్ని వాటిని ఒక షాంపిల్గా తీసుకుంటారు తప్ప అందరినీ అసెస్ చేయడం అనేది కూడా అంత ఈజీ కూడా కాదు, అది పెద్ద ప్రాసెస్. కాబట్టి మనకు ఇక్కడ తీసుకుంది ఈ ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్, ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్. ఇది ఈ స్కూల్స్ను వాళ్ళు తీసుకున్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇండియా, తెలంగాణ, యాదాద్రి భువనగిరి మూడు కూడా కంపేర్ చేస్తే ఇండియా 64%, తెలంగాణ 58, యాదాద్రి భువనగిరి 57. జస్ట్ స్టేట్ లెవెల్లో 1% మాత్రమే ఇక్కడ థర్డ్ క్లాస్ మన ప్రైమరీ వరకు. ఇది థర్డ్ క్లాసేనా పార్టిసిపేషన్? ఓకే, బై జెండర్, లాంగ్వేజ్, గర్ల్స్, బాయ్స్. గర్ల్సే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంది. బై లొకేషన్ రూరల్ 1% ఎక్కువ ఉంది. మేనేజ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ 59%. అంటే ఇది మన యాదాద్రి భువనగిరిలో స్టేట్ గవర్నమెంట్ 59%, గవర్నమెంట్ ఎయిడెడ్ 45 స్కూల్, ప్రైవేట్ రికగ్నైజ్డ్ 54%, సెంట్రల్ గవర్నమెంట్ 79%. సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి అంటే కేవీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏమేమి వస్తున్నాయి సార్? కేంద్రీయ విద్యాలయం ఒకటి ఉంది మన జిల్లాలో, సిబిఎస్ఈ స్కూల్స్. ఓకే, అవి మరి పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ ఉంది. బై సోషల్ గ్రూపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్స్. ఓబీసీ 1% ఎక్కువ ఉంది. మేనేజ్మెంట్ ఇదే సార్, మేనేజ్మెంట్ వైజ్గా ఇప్పుడు ప్రైవేట్ రికగ్నైజ్డ్ 54% ఉంది. తర్వాత గవర్నమెంట్ ఎయిడెడ్ 45, స్టేట్ గవర్నమెంట్లో 59% ఉంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే కేంద్రీయ విద్యాలయాలుగా ఆర్ సిబిఎస్ఈ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సిబిఎస్ఈ అదే ఇక్కడ. అందుకే నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే సిబిఐ గవర్నమెంట్ మరి ప్రైవేట్ అని సపరేట్ ఇస్తారు కదా మనకి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ సార్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇండియా 60%, తెలంగాణ 54, యాదాద్రి 53%. ఇక్కడ కూడా గర్ల్స్, బాయ్స్, రూరల్. ఇక్కడ ఓవరాల్ ప్రిపరేటరీ స్టేజ్, ప్రిపరేటరీ స్టేజ్లో కూడా సేమ్ 57, 53. ఇక్కడ యాదాద్రి జర 3% తేడా ఉంది. యావరేజ్ పర్ఫార్మెన్స్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే టోటల్ ఇండియా 46% ఉంది, తెలంగాణ 44, యాదాద్రి 41%. బై జెండర్ గర్ల్స్ 42, బాయ్స్ 40, రూరల్. ఇక్కడ మ్యాథమెటిక్స్లో అర్బన్ వాళ్ళు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ కనబడుతుంది. మేనేజ్మెంట్ చూసినట్టయితే స్టేట్ గవర్నమెంట్, మన యాదాద్రిలో గవర్నమెంట్ ఎయిడెడ్ లేవా ఇందులో? అంటే ఇది యావరేజ్ మ్యాథమెటిక్స్లో మరి ఇది రిపోర్ట్ అయితే రాలేదు, పెట్టలేదేమో, కండక్ట్ చేయలేదేమో. ప్రైవేట్ రికగ్నైజ్డ్ 40%. ఇక్కడ ఎట్లయినా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్నే 1% ఎక్కువ ఉంది ఇందులో కూడా. సోషల్ చూసినట్టయితే అదర్స్లో 45% ఉంది.
ఇండియా తెలంగాణ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ అస్. రమేష్ సార్ అలా ప్రిపరేటరీ స్కూలు ఇంకేదో అదే మిడిల్ అవి ఉంది. అసలు ఆ స్కూల్ డెఫినేషన్ ఏంటి? ఏ క్లాస్ ఉంటాయి ఆ స్కూల్? అదే ప్రిపరేటరీ, నేను కూడా అదే ప్రిపరేటరీ, మిడిల్, ఇంకోటి ఏమన్నట్టుగా ఫౌండేషన్. మరి ఏ స్కూల్లోని ఫౌండేషన్ తీసుకుంటూ, ఏ స్కూల్లోని ప్రిపరేటరీ తీసుకుంటూ, ఇది ఫౌండేషన్ స్టేజ్ అన్నాడు. అంటే నా ఇది ఫౌండేషన్ స్కూల్స్ అంటే సార్ ఇది 3rd క్లాస్ సార్. ప్రిపరేటరీ స్కూల్స్ అంటే 6th క్లాసు, మిడిల్ స్కూల్ అంటే 9th క్లాస్ సార్. ఫౌండేషన్ స్కూల్స్ అంటాం. మీకు ప్రీ ప్రైమరీ ఏమో 0 to ఫౌండేషన్ స్కూల్స్ అంటాం. మన ఇది 1 to 5 వరకు అంతే సార్. ఫౌండేషన్ స్కూల్స్ అంటే మనకు ప్రైమరీ, ఇది 3rd క్లాస్, ఇది 6th క్లాస్, ఇది 9th క్లాస్. మన ఇక్కడ ట్రైనింగ్ ఏం జరగలేదు, ఎవరు జస్ట్ జనరల్గా జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. ఇది మిడిల్ స్టేజ్. అంటే ఇక అంటే హై స్కూల్ కావాలి. అదే 9th క్లాస్ అయితే రిపోర్ట్స్ ఇవి తక్కువగా ఉంది, 54, 54, 45 మొత్తమే. మరి హై స్కూల్ పోయిన తర్వాత అక్కడ 9th క్లాసు మరి ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు ఎక్కువగా టఫ్ ఉండడమా, మన 9th క్లాస్లో పర్సంటేజ్ అయితే తక్కువగా వస్తుంది. కాబట్టి హై స్కూల్ టీచర్స్ కూడా బాగా ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సరే 6th క్లాస్లో వచ్చిందంటే ప్రైమరీ వాడు పోయింది కాబట్టి కొంత అనవచ్చు. మరి 9th వచ్చేవారికి ఇంకా తగ్గుతుంది. అంటే మరి ఆ విద్యార్థుల స్టాండర్డ్ ఏ విధంగా ఎందుకు తగ్గుతుంది? అక్కడ మరి వర్క్ ఏడుంది చూసుకుంటాండి ఇక్కడ చూడండి తెలంగాణ ఇక్కడ చూడండి సైన్స్ ఇండియా తెలంగాణ యాదాద్రి 35% సైన్స్. మొత్తం అయితే హై స్కూల్లో మరి స్టాండర్డ్స్ అయితే తక్కువ ఉన్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. అన్నయం ఇక్కడ వేసరికి స్టూడెంట్ సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేసి ఇక్కడ నువ్వు రమేష్ సార్, కృష్ణ సార్ చెప్పిందే ఇది దాని పట్లనే ఉంటుంది. ఓకే సార్, ఇవి కాంపిటెన్సీ అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంటే దానికి సంబంధించిన కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. ఇది మిడిల్ స్టేజ్, ఇది ఇంతే సార్. ఇది అంటే ఇంకా పూర్తిగా వివరణతోటి మండల్ వైజ్గా మళ్ళీ లేదు. సరే ఇక్కడైతే నేషనల్ వైడ్, స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ అయితే మనం చూడగలిగినాం. సరే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక ప్రిపరేటరీ ఒక ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇప్పుడు మన ఎజెండాలో నెక్స్ట్ అంశం సార్. దీనికి సంబంధించి